కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా వార్ వన్ సైడే కనిపిస్తుంది. కానీ ఆ ఒక్క జిల్లాలో మాత్రం అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా తగ్గేదేలే అన్నట్టుగా రాజకీయం చేస్తున్నాయి. ఒకసారేమో రూలింగ్ పార్టీ వారిది పైచేయి అయితే మరోసారి విపక్ష నాయకులది పైచేయిలా కనిపిస్తోంది. ఎక్కడా లేనట్టుగా అమీ తుమీ తలపడుతున్న రెండు పక్షాలకి అక్కడ బలమైన నాయకత్వం ఉండడమే కారణంగా తెలుస్తోంది. అయితే సడన్ గా ఇప్పుడు ఇరు పక్షాల్లోనూ మార్పు ముచ్చట వినిపిస్తూ ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అదే జిల్లా, అనూహ్య మార్పులు దేనికోసం? టీడీపీలో కిమిడి నాగార్జున, వైసీపీలో చిన్న శ్రీను. రెండు పార్టీల్లోనూ మార్పులు తథ్యమా? యువ నేతలను రీప్లేస్ చేసేదెవరు? విజయనగరం జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీల్లో మార్పులు జరగబోతున్నట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికల్లో రాష్ట్రమంతా వీచిన కూటమి గాలి ఇక్కడ కూడా బలమైన ప్రభావమే చూపించింది. మొత్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించి వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు. రెండు పార్టీలు బలమైన యువ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లి అమీతుమీ తలపడ్డారు. కిమిడి నాగార్జున సారథ్యంలో టీడీపీ బరిలో దిగితే చిన్న శ్రీను నేతృత్వంలో వైసీపీ బరిలో నిలిచింది. చివరకు విజయం మాత్రం నాగార్జున సారథ్యంలోని టీడీపీకే దక్కింది. గెలిచినా ఓడినా ఒకే తీరన్నట్లుగా ఎన్నికల తర్వాత అటు వైసీపీ తగ్గడం లేదు, ఇటు రూలింగ్ పార్టీగా టీడీపీ తగ్గడం లేదు. దీంతో జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే ఇటీవల ఈ రెండు పార్టీల సారథ్యం మారబోతోందన్న చర్చ జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీలకు జిల్లా అధ్యక్షులుగా కొత్తవారు రాబోతున్నారనే ముచ్చట హాట్ టాపిక్ గా మారిందిప్పుడు. గత ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన రెండు పార్టీల జిల్లా అధ్యక్షులను ఇప్పుడు సడన్ గా ఎందుకు మార్చాల్సి వస్తోందన్న గుసగుసలు మొదలయ్యాయి. కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నారా, లేక మరేదైనా కారణం ఉందా అనేది అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం అధికార టీడీపీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కిమిడి నాగార్జున సుమారు 5 ఏళ్లుగా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మాజీ మంత్రి కిమిడి మృణాలిని వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున 2019కి ముందు నుంచే యాక్టివ్ గా పనిచేయడం మొదలుపెట్టారు. అందుకే కిమిడి మృణాలినికి బదులుగా చీపురుపల్లి టికెట్ 2019లో నాగార్జునకిచ్చింది టీడీపీ అధిష్టానం. అయితే అప్పుడు ఫ్యాన్ తుఫాన్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ చేతిలో ఓటమి చవిచూశారు. అయినప్పటికీ చీపురుపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తూ పార్టీ కోసం మరింత బలంగా పనిచేశారు. జిల్లా అధ్యక్షుడిగాను హైకమాండ్ అవకాశం ఇవ్వడంతో మరింత దూకుడుగా పనిచేశారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూనే పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. అయితే అనూహ్యంగా 2024లో చీపురుపల్లి టికెట్ నాగార్జున కాకుండా కళా వెంకట్రావుకిచ్చింది టీడీపీ అధిష్టానం. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన నాగార్జున పార్టీ పెద్దలు సర్ది చెప్పడంతో కళా గెలుపు కోసం పనిచేశారు. అందుకే పార్టీ అధికారంలోకి రాగానే ఆయనకు డీసీసీబీ బ్యాంకు చైర్మన్ గా అవకాశం దక్కింది. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో డీసీసీబీ కార్యకలాపాలు నిర్వహించాల్సిన బాధ్యత నాగార్జునపై ఉంది. అంతేకాదు కొత్త వారికి పార్టీ పదవులు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది. దీంతో టీడీపీ జిల్లా అధ్యక్ష మార్పు ఖాయమనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ట్రాక్ రికార్డ్ ప్రకారం చూస్తే మాత్రం నాగార్జునను మార్చకపోవచ్చని చెప్తున్న వారు ఉన్నారు. ఈ పదవి కోసం రేసులో ఉన్న నేతలు మార్పు ఖాయమనే ప్రచారం చేస్తుంటే నాగార్జున అనుచరులు మాత్రం తమ నాయకుడే కొనసాగుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ చర్చకు అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడి మార్పు ముచ్చట అలా ఉంటే వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడి విషయంలోనూ కొత్త ప్రచారం తెరమీదకొచ్చింది. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న చిన్న శ్రీనును తప్పించబోతున్నారనే మాట వైసీపీ వర్గాల్లోనే జోరుగా వినిపిస్తోంది. బొత్స మేనల్లుడుగా చిన్న శ్రీనుకు జిల్లా రాజకీయాల్లో గట్టిపట్టే ఉంది. సుమారు 25 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న చిన్న శ్రీను రాజకీయ చాణక్యంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. జిల్లాలో బొత్స తర్వాత ఆ స్థాయిలో రాజకీయాలు నెరిపే నాయకుడిగాను చిన్న శ్రీనుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం జెడ్పీ చైర్మన్ గా, జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, భీమిలి వైసీపీ ఇన్ఛార్జిగా ఒకేసారి 3 కీలక పదవుల్లో కొనసాగుతున్న చిన్న శ్రీను అదే స్థాయిలో తన హవా కొనసాగిస్తున్నారు. అయితే పలు సందర్భాల్లో పార్టీ కార్యక్రమాలు చేయాల్సి వచ్చినప్పుడు విజయనగరం జిల్లానా లేక భీమిలిలోనా అనే విషయంలో సందిగ్ధత ఏర్పడుతోందట. పార్టీ ఓడినా జిల్లాలో పట్టు కోల్పోకుండా చూసుకుంటున్నారు చిన్న శ్రీను. అధికార పక్షానికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా జెడ్పీ చైర్మన్ గా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న శ్రీనుకు 3 పదవులను సమన్వయం చేసుకోవడం కష్టంగా మారుతోందట. అందుకే జిల్లా అధ్యక్షుడి పదవిని వేరొకరికి ఇస్తే ఎలా ఉంటుందన్న కోణంలో
వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నట్లు చిన్న శ్రీనును తప్పిస్తారా లేక అంతా ఉట్టిదే అని కొట్టిపారేస్తారా అన్నదే తెలియాల్సింది. అటు టీడీపీ ఇటు వైసీపీ జిల్లా అధ్యక్షుల మార్పు ఖాయమే అనుకుంటే వారిని రీప్లేస్ చేయడం అంత వీజీ కాదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వైసీపీలో మాస్ లీడర్ గా పేరున్న కోలగట్ల వీరభద్రస్వామికి చిన్న శ్రీను బాధ్యతలిచ్చే అవకాశాలు కనిపిస్తున్నా టీడీపీలో మాత్రం పోటీ ఎక్కువగా ఉండడంతో నాగార్జున ప్లేస్ ను భర్తీ చేయడం హైకమాండ్ కు తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు. మరి రెండు ప్రధాన పార్టీల హైకమాండ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.